కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్. డైలీ ఇలాగే చెప్తున్నావు. అన్న పక్కన తప్పుకున్నా అన్న కనిపించలేదు చూడండి. నా పెళ్ళం లేచిపోయినప్పటి నుంచి ఇటువంటి సీన్ నేను చూడనే లేదురా. ఏంటన్నా మీ భార్య లేచిపోయిందా? అవునరా. వెళ్ళేటప్పుడు లెటర్ ఏదైనా రాసిపెట్టి వెళ్ళిందా? ఇవి రాయలేదురా. ఒక లెటర్ రాయడానికి కూడా టైం లేదా? రే నా పెళ్ళం లేచిపోవడం గురించి నాకే దిగులు లేదు, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అలా చూడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మన పుట్టుకి వేస్ట్ రా. మనమని నన్నెందుకు చేరుస్తున్నావు? నా లైఫ్ హ్యాపీగా ఉంది. అవును నీకెందుకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అయిపోయింది. అది ఎప్పుడు అయిపోయింది. సినిమాకి రెడీ అవుతున్నారు. చాలా అందంగా ఉన్నావు. నువ్వు అటు ఇటు చూడు. ఇదిగో పట్టుకోకోతా. అలాగే. పౌడర్ డబ్బా. అన్నా ఏంటి? ఈ ఫ్యాన్ కూడా తీసుకెళ్దామా? పెద్ద వస్తువులు తీసుకోకు, మూట కట్టడానికి వీలుగా ఉండేలాగా చూడు. అలాగే అన్నా. అన్నోయ్ అన్నోయ్. అయ్యో ఏంటిరా? డబ్బన్నా. డబ్బా ఎంత ఉంది? 5,000 అన్నా. అన్నా మనం నెలంతా కష్టపడి సంపాదించే డబ్బు అది ఒక్క రోజులో సంపాదించిందన్నా. అందుకు ఆడవాళ్లుగా పుట్టుండాలి. డబ్బు తీసిన చోటే పెట్టి. ఎందుకన్నా? రే చిన్న చిన్న వస్తువులు కనపడకపోతే పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, కానీ డబ్బు కనపడకపోతే వెంటనే కంప్లైంట్ చేసేస్తారు. అందుకని డబ్బు తీసిన చోటే పెట్టే. పెట్టేస్తాను. అక్కడ ఉన్న గంటని గలగలా వాయించి ఆ గంటని తీసి లోపల పెట్టు. దానికి 7 కుండల కొట్లో 70 రూపాయలు ఇస్తాడు. పాత పట్టు చీరలు, పట్టు పంచెలు, పట్టు పరికిణీలు చిరిగిపోయినా పర్వాలేదమ్మా, మీ ఇంటికే వచ్చి కాంచీపురం ఫ్యాక్టరీ రేటుకే తీసుకుంటాం. రండమ్మా రండి. ఈ బండి వెళితే రాదు, మేం వెళితే మీకు డబ్బులు రావు. పాత పట్టు చీరలు.